కడుపు నిండా ఏనుగు మాంసం తిని పట్టరాని సంతోషంతో అరుచుకుంటూ గెంతుకుంటూ పిచ్చి పిచ్చిగా పాటలు పాడుకుంటూ తన గుహకి బయలుదేరింది నక్క. తరువాత ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం. అలాగే ఏనుగు మాంసం తినడానికి నక్కపడ్డ పాటలు మన మొదటి అనగనగా ఎపిసోడ్లో చేశాము. ఇంకెందుకు లేటు, చూడని వారు చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో, ఐకార్డ్లో, వీడియో ఎండింగ్లో ఎక్కడ పెడితే అక్కడ ఇచ్చాము. ఎక్కడో ఒక దగ్గర నొక్కి కొంచెం చూసేయరు ప్లీజ్. ఇప్పుడు మనం మళ్ళీ మన అడవిలోకి వెళ్ళిపోదాం. గుహలోకి వెళ్ళిన నక్క గుర్రు పెట్టి బొజ్జుంది. తరువాత నక్క గుహలోకి ఒక గాడిద వచ్చి నక్కని, ఏ బాబూ లేవ్, ఎవరో బాబూ లేవ్ అంటూ ఓండ్ర పెడుతూ గట్టిగా అరుస్తూ నక్కని నిద్రలేపింది. దీంతో నక్కకి మెలకువ వచ్చి కళ్ళు నిలుపుకుంటూ బద్ధకంగా తన దగ్గర ఉన్న గాడిదను చూసి, గెగ్గె గాడిద, ఛా లేచిన వెంటనే గాడిద మొహం చూసానేంట్రా బాబు అనుకుంటూ, ఇలా వచ్చావేంటి గేడిద అని అడిగింది. దీంతో గాడిద, ఏం తాగావురా ఇంత దరిద్రంగా ఉన్నావు, మాట కూడా సరిగ్గా రావడం లేదు, గేడిద బూడిద అంటూ ఇక్కడ నుంచినది గాడిదరా గాడిద అని గట్టిగా అరిచింది. ఇది దీని పేరు చెప్తుందా లేక నన్ను తిడుతుందా అని మనసులో గొనుక్కుంటూ, సరే కాని ఎంత పొద్దున్నే వచ్చావేంట్రా అని నక్క గాడిదని అడిగింది. అప్పుడు గాడిద, చివరి చూపైనా దక్కుతుందా లేదా అని భయమేసి వచ్చాన్రా, అమ్మయ్యా నేను చూసేశాను, ఇంక చాలు అని తృప్తిగా అంటుంది. చివరి చూపా ఎవరిది, ఏం మాట్లాడుతున్నావు గాడిద అని ఆశ్చర్యంగా అడిగింది నక్క. నీ గురించేరా నక్క, ఊళ్ళో అందరూ నువ్వు చచ్చిపోయావని తెగ సంతోషపడుతున్నారు. అయినా నీది నాది జన్మజన్మల స్నేహబంధం కదా, నేను నిన్ను చూసుకోకుండానే నిన్ను తగల పెట్టేస్తారేమో అని తెగ భయపడ్డాను. ఇప్పుడు చూసేశాను కదా, ఇప్పుడు తగల పెట్టేసినా పర్లేదు అని అంటుంది. దీంతో తిక్కరేగిన నక్క, ఒరే బుద్ధి లేని గాడిద, నీ ఎదురుకుండా నేను మాట్లాడుతుంటే చివరి చూపు తగల పెట్టేయడం అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి అని కోపంగా అరిచింది. అప్పుడు గాడిద, అవును కదా, నువ్వు బ్రతికే ఉన్నావు కదా, ఛ అనవసరంగా నోటికాడి గడ్డి తినకుండా కంగారు కంగారుగా వచ్చేసానే అని బాధపడుతూ, అవును నువ్వు గత 3 రోజుల నుండి ఏమైపోయావు, ఎవరికీ కనపడకుండా ఎక్కడికి పోయావు అని అడిగింది. ఆ మాటలు విని ఆశ్చర్యంగా నక్క, నేనెక్కడికి పోయాన్రా, నిన్నే కదా మనం కలిసింది, తరువాత ఏనుగు మాంసం తిని వచ్చి పడుకున్నాను అంది. అప్పుడు గాడిద, ఒరే పిచ్చి నక్క, మనం కలిసి 3 రోజులవుతుంది అంటూ తన దగ్గర ఉన్న క్యాలెండర్ తీసి చూపించింది. అది చూసిన నక్కకి దిమ్మ తిరిగిపోయింది. అదేంటి ఇదెలా జరిగింది, 3 రోజులు మొత్తుగా పడుకున్నానా, అంటే అడవిలో ఈ 3 రోజులు అసలు ఏం జరిగిందో తెలియకుండా గడిచిపోయిందా, ఏనుగు మాంసంలో మొత్తేమైనా ఉందేమో, సరేలే అయినా ఇప్పుడు మళ్ళీ ఆకలి మొదలయ్యింది, ఇక్కడే ఉంటే ఈ గాడిద ప్రశ్నలతో సావగొడుతుంది, ఇక్కడి నుండి అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అనుకుంటూ గాడిదతో, సరే సరే నీ గడ్డి ఏ అడ్డగాడిదలో తినేస్తాయేమో, త్వరగా వెళ్ళి తిను అని కంగారు పెట్టి గాడిదను అక్కడి నుండి పంపి నక్క ఆహారం కోసం ఏనుగు మాంసం దగ్గరకు బయలుదేరింది. నక్కకి దూరం నుండి ఏనుగు మాంసం ఉండవలసిన చోట ఏనుగు ఎముకలు కనిపిస్తుండడంతో ఆశ్చర్యంగా, అదేంటి అంత పెద్ద ఏనుగు ఉండాల్సిన ప్లేసులో ఎముకలున్నాయి అని కంగారుగా పరిగెత్తుకుంటూ ఏనుగు దగ్గరకు వచ్చింది. అక్కడ కేవలం ఏనుగు ఎముకలు తప్ప మాంసం లేదు. కొంచెం దూరంలో రాబందులు గుట్టల గుట్టలుగా ఉండి ఏనుగు మాంసాన్ని పంచుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండడం చూసి నక్కకి మత్తిపోయింది. ఓరి నాయనో, ఇన్ని రాబందులా నా సంవత్సర ఆహారాన్ని కేవలం 3 రోజుల్లో తినేశాయా అని బాధపడుతుంటే పక్కనే ఉన్న 2 రాబందుల మాటలు చెవిన పడ్డాయి. అందులో ఒక రాబందు నక్కని చూస్తూ ప్రక్కనే ఉన్న మరో రాబందుతో, ఒరేయ్ నక్క అంటూ సైగ చేసింది. అది గమనించని మరో రాబందు, దాన్నే తినేద్దాం అంటుంది.
అది కాదురా, నక్క అంటూ ఏదో చెప్పబోతుంటే, ఏహే, ఎంత పెద్ద ఏనుగునే తినేస్తున్నాం, తొక్కలో నక్కెంత, దాన్ని తినేస్తాం అంటుంది. ఒరే నీ ఎర్రి రాబందు, అక్కడ బ్రతికు ఉన్న నక్కుందిరా అంది గట్టిగా అరుస్తూ. ఆ మాట విన్న మరో రాబందు, బ్రతికున్న నక్క, సరే దాన్నే తినేస్తాం అంటూ ఏనుగు మాంసాన్ని గుటుక్కును మింగుతూ అంది. అది విన్న నక్క, అమ్మో, ఇక్కడే ఉంటే ఈయన రాబందు గంటను బ్రతికుండగానే తినేసేలా ఉన్నాడు, ఇక్కడి నుండి బయటకు పోతే ఏదో ఒక ఆహారం దొరుకుతుంది, ఇక్కడే ఉంటే నేనే ఆహారం అయిపోయేలా ఉన్నాను అని అక్కడి నుండి వేరే చోటుకి పరిగెత్తింది. అలా పెరిగెడుతున్న నక్కకి గాల్లో మాంసం ముక్కని నోట కరచుకుని ఖుషీగా అటుపై వెళ్ళిపోతున్న కాకి కనిపించింది. అది చూసిన నక్కకి నోరు ఊరింది. ఎందుకంటే అడవిలో మాంసానికి, అడవి పక్కన ఉన్న గ్రామాల్లో మనుషులు వండుకుని తినే మాంసానికి చాలా తేడా ఉంటుందని, మనుషులు తినే మాంసం చాలా రుచికరంగా ఉంటాయని నక్కకి వాళ్ళ తాత చెప్పిన మాటలు టంగుమన గుర్తొచ్చాయి. వెంటనే నక్క పైకి చూస్తూ, ఏంటి దేవుడా, నా దిక్కుమాలిన పరిస్థితి, నాకు చిరుతపులిలా దంతాలు ఇవ్వలేదు, పోన్లే అనుకున్నాను, కనీసం కాకికి ఇచ్చిన రెక్కలు కూడా ఇవ్వలేదు, ఎందుకు దేవుడా ఎలా చేశావు, ఐ హేట్ టు గాడ్ అంటూ బాధపడుతుంది. నక్క బాధను మరింత పెంచుతూ ఆ కాకి నక్కకి దగ్గరలో ఉన్న ఒక చెట్టుపై వారింది. అది చూసిన నక్క ఆ మాంసం నుండి వస్తున్న కమ్మటి వాసనకి ఎలాగైనా ఈ కాకిగాడి దగ్గర నుండి మాంసం ముక్కను దొంగలించాలని పథకం వేసింది. నక్క వినయంగా చెట్టుపై ఉన్న కాకిని చూస్తూ చెట్టు కిందకు వచ్చి, ఓయ్ కాకి బావా, అడవిలో ఎక్కడ చూసినా నీ గురించే చెప్పుకుంటున్నారు అని సంతోషంతో చెప్తుంది. కాకి నోరు తెరిచిన వెంటనే మాంసం ముక్కను పట్టుకుని పరిగెత్తాలని నక్క ఆలోచన. కాని కాకి అలా చెయ్యలేదు. ఎందుకు అన్నట్లుగా సైగ చేసింది. అదే కాకి, నువ్వు ఈ మధ్యన నీ తీయటి గొంతుతో కమ్మటి పాటలు తెగ పాడేస్తున్నావంట కదా, ఆ కమ్మటి పాటలు వినే భాగ్యం మాకు లేదా అంటూ బొంగమూతి పెట్టి అడిగింది. నక్క మనసులో, ఈసారి కాకిగాడు ఖచ్చితంగా నోరు తెరుస్తాడు, ముక్కను వదిలేస్తాడు అంటూ మనసులో సంతోషపడింది. కాని కాకి తన నోట్లో ఉన్న మాంసం ముక్కని చెట్టుపై ఉంచి కాలితో మాంసం ముక్కని అదిమిపెట్టి, ఎందుకు పాడిన నక్క బావా, నీకోసం కాకపోతే ఎవరికోసం పాడతాను అంటూ కాక 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 కావు 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 కాక కావు 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 అంటూ పాడింది. కాకి తెలివికి నక్కకి పిచ్చెక్కింది. ఓరి దీని తెలివో అనుకుంటూ, నీకే ఇన్ని తెలివితేటలుంటే జిత్తులు మారి వంశంలో పుట్టిన నాకు ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి అనుకుంటూ ఆలోచనలో పడింది. నక్కకి ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది. వెంటనే నక్క, ఒరే కాకి, కొంచెం ఆపరా నీ పాట అని అరిచింది. కాకి ఆశ్చర్యంగా, అదేంట్రా నక్క, నువ్వే కదా పాడమన్నావు, మళ్ళీ ఆపమంటున్నావేంటి అని బిక్కమొహం వేసి అడిగింది. అది కాదురా కాకి, ఈ పాటకి ఏదో తక్కువయింది అంటూ ఆలోచిస్తున్నట్లు నటించింది. అప్పుడు కాకి, అదేంటి, సప్తస్వరాలన్నీ చక్కగానే పలికానే అని కాకి కూడా ఆలోచనలో పడింది. వెంటనే నక్క, నాకు అర్థమయ్యింది, ఈ చక్కని పాటకి అదిరే డ్యాన్స్ తోడైతే ఇక తిరిగే ఉండదు, ఏం చేస్తాం, నీకేమో డ్యాన్స్ వచ్చో రాదో అంటూ కాకిని గమనిస్తూ అంది. ఆ మాటలకు కాకికి కోపం వచ్చి, నాకు డ్యాన్స్ రాదా, నాకు డ్యాన్స్ రాదంటావా అంటూ చెట్టు కొమ్మపై మూన్ వాక్ చేసింది. దీంతో కాలి కింద ఉన్న ముక్క కొమ్మ జారి క్రింద పడింది. ఇది గమనించని కాకి పాడుతూ పరవశంతో చిందులు వేసింది. కిందకి జారిన ముక్క నోట కరిచి నక్క పరుగే పరుగు. అలా పరిగెత్తి ఒక చోటుకు వచ్చి పైకి చూస్తూ, నాకు రెక్కలు ఇవ్వకపోయినా తెలివిని ఇచ్చావు, థాంక్యూ గాడ్ అంటూ తను తెచ్చుకున్న మాంసం ముక్కని ఆనందంతో తిన్నది. ఈ కథలో నీతేంటంటే, మనల్ని ఒకరు పొగుడుతున్నారంటే మన నుండి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారని. అది తెలుసుకోకుండా పొగడ్తలకు పొంగిపోతే తరువాత
ఆ అప్పడంలా నరిగిపోవాల్సిందే. కథ నచ్చిందా? అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అక్కడ ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా గుద్దితే సబ్స్క్రైబ్ అయ్యి గంట మోగాలంతే. అలాగే మరో క్రేజీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.